ఫ్రెండ్స్, సినిమాలు రాజకీయాలు పెనవేసుకుపోయినటువంటి సందర్భాన్ని గురించి నిన్ననే మనం ప్రస్తావించాం. ఈరోజు కూడా అదే అంశం మరో రూపంలో తెర మీదకి వచ్చింది. ముఖ్యంగా రాజకీయాలు ఏ రకమైనటువంటి పెనుమార్పులు తీసుకొస్తున్నాయి, కుటుంబాల్లోకి చొచ్చుకొచ్చి కుటుంబాల్లో ఉన్న సంబంధ బాంధవ్యాలను చిచ్చుబెట్టి వాటి మధ్య చిచ్చు తగిల్చి పూర్తిగా కుటుంబాలను కూల్చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. మనం చూసాం, ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కుమార్తె కుమారుడు వీరి మధ్య చిచ్చు రగిల్చింది ఎవరు, దాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళింది ఎవరు? చివరికి ఆమె రోడ్డెక్కి రచ్చ చేసి తన అన్న ప్రతిష్టను దిగజార్చి ఎన్నికల్లో ఓటమికి తన వంతు ప్రయత్నాలు చేసిన పరిస్థితి అందరికీ కనబడ్డది. అంటే ఇంత చేయటానికి వెనుక వెన్నుదన్నుగా ఒక రాజకీయ వ్యవస్థ, పూర్తిగా ఎల్లో మీడియా పనిగట్టుకుని పనిచేసినట్టుగా అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి మరో కుటుంబంలో కూడా ఇదే రకమైన చర్చ రచ్చ కొనసాగుతోంది. అది మంచు మోహన్ బాబు కుటుంబం. మంచు మోహన్ బాబు కుటుంబంలో రాజశేఖర రెడ్డి సోదరుడి కుమార్తె కోడలుగా వచ్చారు, పెద్ద కోడలుగా. ఆ తర్వాత ఎంతో కాలం తెలుగుదేశం పార్టీతో అంటగాగినటువంటి భూమా కుటుంబానికి చెందిన భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె మంచు మోహన్ బాబు రెండో కోడలుగా వచ్చారు. సో ఇరు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఒక పెద్ద సమూహం ఆ కుటుంబాన్ని రెండుగా చీల్చేసిందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఇరు రాజకీయ పార్టీల వైరం, ఇరు రాజకీయ పార్టీల వ్యూహాలు, ఎత్తుగడలు ఏ స్థాయికి వెళ్ళాయో ఇవాళ మంచు మోహన్ బాబు కుటుంబాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దాదాపు 10-15 రోజుల క్రితం హైదరాబాదులోని శివార్లలో ఉన్నటువంటి జల్పల్లి దగ్గర మోహన్ బాబు ఎస్టేట్ ముందు జరిగిన రచ్చ, పోలీసుల హడావుడి, బౌన్సర్ల గందరగోళం, ఇదంతా జరిగింది. నాటకీయంగా మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. ఆయనకి పోలీసులు సమన్లు ఇచ్చారు, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. రకరకాల పరిణామాలు. వీటన్నిటి తర్వాత ఆయన 1-2 సార్లు మీడియాతో మాట్లాడారు. ఆయన పెద్ద కుమారుడు వచ్చి పరిస్థితిని కొంత చక్కదిద్దటానికి ప్రయత్నించారు. ఈ స్థితిలో అంతా సద్దుమణిగింది అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో తాజాగా పండుగ సందర్భంగా, సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లికి దాదాపుగా సమీపంలో ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోహన్ బాబు ఎస్టేట్, ఆయన యూనివర్సిటీ అవన్నీ అక్కడే ఉన్నాయి. ఆ ఎస్టేట్లో ప్రతి సంక్రాంతిని ప్రతి ఏటా జరుపుకోవటం ఆనవాయితీ. తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, విద్యార్థులు వీరందరి మధ్య అక్కడ జరుపుకోవటం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా మోహన్ బాబు కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళారు. కానీ మంచు మనోజ్ మాత్రం అక్కడికి వెళ్ళలేదు అనడం కంటే రానివ్వలేదు అని ఆయన ఆరోపిస్తున్నారు. తనను రానివ్వలేదు అని. ఇవాళ కనుమ రోజున, సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో కనుమ రోజున, ముఖ్యంగా తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్దల పండుగగా భావిస్తారు దీన్ని. అంటే పెద్దలకు వాళ్ళకి ఏదైనా నివేదన పెట్టి పూజ చేసేటువంటి సంప్రదాయం ఉంది. ఆ రకంగా తమ నాయనమ్మకి
తాతయ్యకి నివాళులర్పించాలి, లేదా వారి సమాధి వద్ద తను కొంతసేపు గడపాలి అని భావిస్తున్నట్టుగా మంచు మనోజ్ చెప్పారు. కానీ ముందుగా ఆయన మరి కుటుంబ సభ్యులతో గడపాలి, లేదా తనకు కూడా అక్కడ ఆ ఇంట్లో ప్రమేయం ఉంది, తనకు కూడా హక్కు ఉంది అన్నట్టుగా అక్కడికి వెళ్ళాలనుకున్నారు. కానీ గేటు వద్దనే ఆయన నిలువరించారు. నిలువరించి పోలీసులు లోపలికి రావడానికి వీల్లేదంటూ హైకోర్టు నుంచి మోహన్ బాబు తీసుకున్న స్టే ఆర్డర్, స్టాటస్ కో ఆర్డర్ని ఆయనకు చూపించారు. సో దాంతో ఆయన నేరుగా దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారావారిపల్లికి వెళ్ళి నారా లోకేష్ని కలిశారు. కలిసి దాదాపు 45 నిమిషాల సేపు మంతనాలు జరిపారు. ఇందులో ప్రత్యేకంగా ఉండేటువంటి అంశాలు ఏమీ ఉండవు, జరుగుతున్న విషయాలే దాదాపుగా మాట్లాడుంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ మంతనాలకు ముందు గత 10 రోజుల క్రితం నారా లోకేష్ని మంచు విష్ణు కూడా కలిసినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు మంచు మనోజ్ కలిశారు. అంటే ఈ జరుగుతున్న పరిణామాల గురించి, వాళ్ళ సహకారాన్ని గురించి అర్థించి ఉండొచ్చు. కానీ తెర వెనుక ఏం జరుగుతోంది? తెర వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయా, రాజకీయ ఉచ్చు ఉందా, రాజకీయ ప్రమేయం ఉందా అంటే తప్పకుండా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే భూమా మౌనిక ఆ కుటుంబంలో ప్రవేశించాక తమకు ఈ రకమైన సమస్యలు వస్తున్నాయి అనేది మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యుల ఆవేదనగా, ఆక్రోశంగా అనేక సందర్భాల్లో బయటపడింది. మంచు మౌనిక సోదరి భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆమె కూడా తరచూ తన సోదరికి అండగా ఉంటానని, అక్కడ ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా తాను రంగప్రవేశం చేస్తానని మరి పలు సందర్భాల్లో మాట్లాడారు. ఇక్కడే ఇరు వర్గాలు, ఇరు రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల మరి బాహాబాహి కుటుంబంలో జరుగుతోందా? ఒక పక్క పెద్ద కుమారుడి భార్య సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సోదరుడి కూతురు, మరి రెండో కోడలు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించి కొద్ది కాలం వైసీపీలో ఉన్నప్పటికీ మళ్ళీ తెలుగుదేశంలోకే వెళ్ళిపోయి మరి తెలుగుదేశం నేతగా గుర్తింపు పొందిన భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె. ఇప్పుడు కూడా మౌనిక కూడా మరి కర్నూలు జిల్లాలోని 1-2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం తరఫున లేదా జనసేన తరఫున పోటీ చేయటానికి ప్రయత్నాలు సాగించారన్న వార్తలు ప్రస్ఫుటంగా వినపడ్డాయి. ఈ దశలో ఆమె వైసీపీకి వ్యతిరేకంగా ఉండొచ్చు, లేదా మంచు విష్ణు భార్య వెరోనిక ఆమె వైసీపీకి అనుకూలంగా ఉండొచ్చు. కానీ ఈ రాజకీయాల చిచ్చు, రాజకీయాల రచ్చ కుటుంబాల్లో ప్రవేశిస్తే కుటుంబాలు నిట్ట నిలువుగా చీలిపోయేటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాజకీయం గడప దాటి బయటనే ఉండాలి, గడప ఇంట్లోకి రాకూడదు. రాజకీయాలు గృహం బయటనే జరగాలి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు వెల్లివిరియాలి. కానీ ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి. ఒక దశలో ఆస్తులకు సంబంధించిన రగడగా మాట్లాడుకున్నారు, మరో దశలో ఆస్తులు కాదు మరికొన్ని విశేషాలు ఉన్నాయన్నారు. కానీ వీటి వెనక రాజకీయమైనటువంటి ఉచ్చు కూడా ఉంది, రాజకీయమైన చిచ్చు రగిలింది అని మరికొన్ని వర్గాలు చెప్తున్నాయి. నిజమే కావచ్చు, ఎందుకంటే మళ్ళీ రేపు రాబోయే ఎన్నికలు చాలా ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీ నుంచి జిల్లా వరకు అనేక రకాల ఎన్నికలు వస్తున్నాయి. వాటి తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి. ఈలోగా పోటీ చేయాలనుకున్న నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో తమ ప్రయత్నాలు తాము సాగిస్తారు, రాజకీయ ప్రస్థానం చేస్తారు. కొంతమంది ఏదో విధంగా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తారు. ఆ రకంగానే
మరి మోహన్ బాబు రెండవ కోడలు మౌనిక కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఒకవేళ ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయటం అంటూ జరిగితే మోహన్ బాబు తటస్థంగా ఉంటారా, వ్యతిరేకంగా పనిచేస్తారా, లేదా మద్దతు ఇస్తారా? ఇది తేల్చుకోవాల్సినటువంటి విషయం. దాదాపుగా ఆయన తటస్థంగా ఉండొచ్చు, లేదా వ్యతిరేకంగానే పనిచేయచ్చు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు అండగా నిలబడ్డది పెద్ద కుమారుడు, కోడలు, లేదా వాళ్ళ పిల్లలు, భార్య, వీళ్ళంతా ఆయనకి అండగా నిలబడ్డారు. ఇటీవల అనారోగ్యం వచ్చినప్పుడు కూడా వీళ్ళంతా ఆయన్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఈ స్థితిలో అసలు ఆస్తులకు సంబంధించిన రగడే గనక అయి ఉంటే అది మోహన్ బాబు స్వార్జితం కాబట్టి తను ఎవరికైనా ఇష్టం వచ్చినట్టు రాసే హక్కు ఉందని ఆయనే చెప్తున్నారు. పూర్తిగా ఆస్తులన్నీ తమ స్వార్జితం కాబట్టి ఎవరికైనా రాసుకోవచ్చు. దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదు. లేదు, రాజకీయ రగడ కనుకైతే అది సరికొత్త మలుపు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇవన్నీ కాకుండా మరి ఇంకో రకమైనటువంటి రచ్చ కనుక అయి ఉంటే అది ఏమిటో బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఒక పచ్చని కుటుంబంలో చిచ్చుబెట్టి రచ్చ చేసి ఇంతగా రోడ్డున పడేసేటువంటి నాటకీయ రాజకీయాలు ఎవరు చేస్తారు? ఎవరికి ఈ రకమైనటువంటి దురుద్దేశాలు ఉన్నాయో తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు తెలుసుకుంటే తప్ప ఈ రకమైన రాజకీయాలకు ఇప్పుడైనా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. చూడాలి. మొత్తం మీద ఇవాళ ఉదయం నుంచి మరి మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద, ఆయన ఎస్టేట్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఒక దశలో రంగప్రవేశం చేశారు. మంచు మనోజ్ పోలీస్ ఉన్నతాధికారులతో, డిఎస్పీతో మాట్లాడి తాను కేవలం తన భార్యతో కలిసి వెళ్ళి తన తాత నాయనమ్మల సమాధి వద్ద నివాళులు అర్పించి వస్తానని ప్రాధేయపడినప్పుడు అందుకు పోలీసు అధికారులు ఒప్పుకున్నారు. ఆ రకంగా ఆయన సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేశారు. కానీ ఈలోగా ఇరు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ జరిగింది, మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది, స్వల్ప లాఠీచార్జ్ జరిగింది, అన్నీ జరిగాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఉద్రిక్తతలు ఇంకెంతకాలం కొనసాగుతాయో కూడా మరి అనుమానంగానే ఉంది. చూడాలి. ఒక కుటుంబంలో రగిలినటువంటి రచ్చ, కుటుంబంలో చిచ్చు ఊహాతీతమైనటువంటి మలుపులు తిరుగుతోంది. ఇది ఎక్కడ అంతమవుతుందో చూడాలి.